కూర్చుంటే బాగుంటుంది. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ దుర్దిన శ్రీధర్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా విచ్చేసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్థానిక శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఏజీసీ కౌన్సిల్ మెంబర్ గారు రమేష్ గారిని కూడా వేదిక డైరెక్టించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈ సభాధ్యక్షులుగా వ్యవహరించవలసిందిగా జిల్లా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా నియమితులైనటువంటి శ్రీ గడ్డు రమేష్ గారికి సన్మానాన్ని మంత్రివర్యుల చేతుల మీదుగా, అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులు, స్థానిక శాసనసభ్యులు కూడా ఉన్నారు, మిగతా స్థానిక అధికారులు, నాయకులు కూడా అందరూ ఉన్నారు. దయచేసి అందరూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం తెలంగాణ కౌన్సిల్ మెంబర్ గా నియమితులైన గడ్డు రమేష్ గారికి సన్మాన కార్యక్రమ భాగంలో నాతో పాటు మీకు విచ్చేసిన సహచర గౌరవ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు గడ్డ సత్యనారాయణరావు గారు, నా ప్రియ మిత్రుడు, మరి పోరాటమే ధ్యేయంగా చాలా సంవత్సరాలు దళితులకు ఆపద వచ్చినప్పుడు నేనున్నానని రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులుగా, మరి ఒక చదువుకున్న యువకుడిగా ధైర్యంగా ముందుకు నడిచిన వ్యక్తి ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గా మరి ప్రభుత్వ పరంగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్న మా తమ్ముడు ప్రీతం గారికి, మరి అదేవిధంగా ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ గా ఉన్న రాష్ట్ర చైర్మన్ ప్రకాష్ రెడ్డి గారు, మరి మా మిత్రులు జిల్లా లైబ్రరీ కమిటీ చైర్మన్ రాజబాబు గారు, నేను జిల్లా కాంగ్రెస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఆనాడు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో నాతో నడిచిన మా సోదరులు ఈరోజు సిద్దిపేట మరి లైబ్రరీ కమిటీ చైర్మన్ గా ఉన్న కేడం లింగమూర్తి గారికి, మరి మిత్రులు కొండయ్య గారు, ఇప్పుడే మధు గారి గురించి సిఫార్సు వచ్చింది. అదేవిధంగా వివిధ మార్కెట్లకు సంబంధించిన చైర్మన్లకి, సహకార సంఘాలకు సంబంధించిన చైర్మన్లు, డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లతో పాటు ఈరోజు మరి వివిధ జిల్లాల నుంచి వచ్చేసిన మా రమేష్ కి సంబంధించిన సహచరులు, మరి ఈ భూపాలపల్లి జిల్లాలో మరి అన్ని మండలాలకు సంబంధించిన మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులందరికీ, మరి ఈరోజు వేదికపై ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సోదరులకు, సోదరిమణులకు, వేదికను వైపున్న మరి కాంగ్రెస్ పార్టీ మిత్రులకి, మా అక్కలకి, చెల్లెలకి, మరి దండు రమేష్ గారి అభిమానులకి, వారి శ్రేయోభిలాషులకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు చాలా విషయాలు మా సత్యనారాయణ గారు చెప్పారు. సత్యనారాయణరావు గారు
మరి అనేక సందర్భాల్లో ప్రతి గ్రామంలో వెళ్తూ మనం ఏం చేశాం 2 సంవత్సరాలుగా ఏం చేశాము అని అడిగే మూర్ఖులకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని చెప్పింది. ఈరోజు రమేష్ గారి దృష్టి చూస్తాం. దండు రమేష్ గారిని ఈజీఎస్ మెంబర్గా ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు మన ప్రక్కన ఉన్న మా సహచర గౌరవ మంత్రివర్గ సోదరిమణి సీతక్క గారి ఆధ్వర్యంలో మరి చదువుకున్న వ్యక్తిగా మరి కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వ్యక్తి మీ అందరితో పాటు మాతో పాటు సత్యనారాయణరావు గారితో పాటు గుర్తించి ఈరోజు వారు రాష్ట్ర స్థాయిలో ఒక ఈజీఎస్ మెంబర్గా ప్రభుత్వ నియామకం చేయడం మాకంతా కూడా చాలా సంతోషంగా ఉంది. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు చాలా మంది మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు కార్యకర్తలు నాయకులు ఇంకా పదవులు రాని మా అక్కలు చెల్లెలు అందరూ దొంగలు ఉన్నారు. చూస్తా ఉన్నారు శ్రీధర్ బాబు ఎప్పుడు ఏం చేస్తారా అని నమ్మకంతో ముందుకు పోతా ఉన్నారు. ఎవరికి ఏ విధంగా పదవి బాధ్యతలు ఇవ్వాలి, ఏ విధంగా వారి ముందుకు నడపాలని ఆనాడు మీ అందరికీ కూడా తెలుసు. 1999లో అనుకోకుండా మరి నాన్నగారి హత్య తర్వాత ఆనాడు నాతో పాటు వచ్చి ముందుకు నడిపిన మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నా రాజకీయ ప్రస్థానాన్ని చేపించి ఆనాడున్న సిఎల్పి నాయకులుగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో మరి మా నాన్నగారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఇదో 26వ సంవత్సరం. ఇన్ని సంవత్సరాల కాలం పాటు మరి అనేక సందర్భాల్లో ఒక బాటను చూపెట్టు ఈ బాట పరంగా ముందుకు నడవాలని చాలా మంది పేరు విలాసులు ముందుకు నడిచి ఈ ప్రాంతానికి సేవ చేయాలని కాంక్షించిన వారందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం. 10 సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వం లేనప్పుడు వివిధ స్థాయిలో వివిధ హోదాల్లో హోదా లేనప్పటికీ వారిపైన శైలిలో నా గురించి కానీ పార్టీని నిలపాలని చేసిన ప్రయత్నంలో అనేక మంది నాయకులు నిలిచారు, అనేక మంది కార్యకర్తలు నిలిచారు. చాలా మంది కార్యకర్తలు నాయకులు ఏ పదవి ఆశించకుండా ఇంకా కూడా నాతో ప్రయాణం చేద్దామని ముందున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ ఇన్ని సంవత్సరాల కాలం పాటు పనిచేశాం కదా, గుర్తింపు కోసం మాకు కూడా పదవి రావాలనే ఒక మంచి ఉద్దేశంతో కాంక్షతో నాతో పాటు నడుస్తా ఉన్నాం చాలా మంది ఉన్నారు. ఈ సందర్భంలో ఒక చదువుకున్న వ్యక్తి మరి మా ప్రీతం గారి సూచన ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులని ఏదో విధంగా పదవి ఇయ్యాలని వారు అనేక సందర్భాల్లో మాకు సూచన చేశారు. మండలంలో పనిచేస్తా ఉన్న మండల ఎస్సీసీ అధ్యక్షులకు కూడా పదవి ఏదో విధంగా చిన్నదో పెద్దదో పదవి బాధ్యతలు ఇవ్వాలని వారు అనేక సందర్భాల్లో నా ఆఫీస్ నుంచి డిమాండ్ చేశారు. అవకాశం వచ్చినప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు జిల్లాకు సంబంధించి జిల్లా ఎస్సీసీల అధ్యక్షులుగా ఉన్న దండు రమేష్ గారి అభ్యర్థిత్వాన్ని ముందుకు పెట్టాం. ఇంకో 2 ముగ్గురి అభ్యర్థిత్వాలను ముందుకు పెట్టాం. వేదిక చేసుకుని ఈరోజు గట్టిగా మాట్లాడేవాడు, బెదరకుండా అదరకుండా 10 సంవత్సరాల కాలం పాటు నడిచిన వ్యక్తిని ముందుందాం. అరువులు చాలా మంది ఉండొచ్చు, వివిధ వారిదైన శైలిలో నాకు సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఒక గట్టి గొంతుగా నిలబడి అండగా నిలబడి ఎస్సీలకు ఆనాడు దళితులకు ధైర్యం ఇచ్చే ఒక వారి ఆలోచనలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మరి ప్రీతం గారి సూచన మరి సత్యనారాయణరావు గారి అభ్యర్థన మేరకు ఈరోజు వారిని కూడా చేయడం జరిగింది. ఓన్లీ దండు రమేష్ గారు కాదు, పదవి ఎస్సీసీల అధ్యక్షుడిగా మరి పదవి బాధ్యతలు జిల్లా స్థాయిలో నిలిపిన వ్యక్తిగా ఈరోజు ముందుకు తీసుకెళ్ళాం. ఈరోజు మన ప్రాంతానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా
మరి ఒక 30-35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో సేవలు అందిస్తా ఉన్న మరి ప్రకాష్ రెడ్డి గారి ఆ వర్గానికి సంబంధించి కూడా ఈరోజు రాష్ట్ర స్థాయిలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ కి చైర్మన్ గా కూడా నియామకం చేయడం జరిగింది. అంటే ఈరోజు మనం ఒకరికి నాతో పాటు ఉంటాడు మా ప్రకాష్, పని చేస్తాడు, పని చేపించే ఆలోచన ఉన్నప్పుడు ఆయన శైలి సాఫ్ట్ గా ఉంటాడు, ముందుకు పోతాడు. ఈయన రమేష్ ఇంకో అంటే పడితే ఊరుకోడు, మీద పడే ఉంటుంది. ఎవరిదో శైలిలో వారు కాంగ్రెస్ పార్టీకి నాకు సపోర్ట్ చేసిన వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీకి నిలబెట్టిన వ్యక్తులు కనుక ఒకరి తర్వాత ఒకరికి ఇచ్చే ప్రయాణంలో ముందుకు వెళ్తా ఉన్నాం. మా జగన్ సత్యనారాయణరావు గారు మా సోదరుడు మధు గురించి మాట్లాడారు. మా గంటల సత్యనారాయణరావు గారు మధు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి సహజంగా సోదరులు ఉన్నారు కనుక మధు కూడా చాలా నాకు నేను వకాలత్ చేసుకుంటా అనే అభిప్రాయంతో ఉన్నప్పుడు మరి మా సత్యనారాయణరావు గారు వారి తరఫున కోరుతా ఉన్న సందర్భంలో నేనేం చెప్తామంటే మధు చాలా కూడా కష్టపడ్డ వ్యక్తి, వారికి కూడా తప్పకుండా ప్రభుత్వ పరంగా మేము కూడా అభ్యర్థన పెడతాం. ముఖ్యమంత్రి గారు నేను అభ్యర్థన పెట్టకుండా కాదు, డైరెక్ట్ కాదు. ఈ రోజు చాలా సందర్భాల్లో వారు కానీ ఇక్కడ చాలా మంది ఉన్నారు, భూపాలపల్లి నియోజకవర్గంలో కానీ మరి నా నియోజకవర్గంలో కానీ చాలా మంది ఉన్నారు. మా మహిళా సోదరులు కూడా కొంతమంది ఆ వేదికల ద్వారా రమేష్ రెడ్డి గట్టిగా మాట్లాడి మా రాజమ్మ ఉన్నది, మా సుగరమ్మ కూడా ఇక్కడ ఉంది. కాదంటే ఇంకో శైలిలో ఉంటారు, కానీ ఎవరికి ఏ విధంగా ఏది చేయాలనే ఒక ఆలోచన తప్పకుండా తీసుకుంటాం. ధైర్యంగా ఉన్నాడు, నమ్మకంతో ఉన్నాడు. మీ పరంగా నడిచే ఒక కాంగ్రెస్ పార్టీ క్రియాశీలంగా కార్యకర్తగానే నేను రాగానే అధ్యక్షుడిగా అయినా, అధ్యక్షుడు కూడా అనేక సంవత్సరాలు ఉమ్మడి జిల్లాలో ఉన్న పార్టీ వివరాలు, పార్టీకి సంబంధించిన వ్యక్తిత్వాలు, పార్టీ ఏ విధంగా ముందుకు నడుస్తుందని తీసుకెళ్లే ప్రయాణం చేసినాం. ఎప్పుడు కూడా మధ్యలో నేను ఏ పార్టీకి పోలేదు, వాళ్ళు ఇంకొకరికి పోయినా అందుకోసమే మరి ఈరోజు మేము ఎందుకు ఇంకొకటి నడుస్తున్నాం అంటే నా వకాలను పుచ్చుకునేటాడు, అప్పుడు ఇప్పుడు వకాలను పుచ్చుకుంటలేడు. ఈరోజు నేను చాలా సందర్భాలు ఈరోజు మంచిగా తెల్ల షర్ట్ వేసుకున్నా, ఓ బ్లాక్ ప్యాంట్ వేసుకున్నా, టీవీలలో రోజు 2 రోజులకో 3 రోజులకు కనబడుతున్నా, మరి ఆదివారం అనుకుంటుంటే బాగుండొచ్చు. కానీ పొద్దున 7 గంటలకు లేస్తే రాత్రి 12 గంటల వరకు మేము ఇంట్లో ఉన్నామని లోపడుకో. మా సత్యనారాయణ అయితే అసలు పోతున్నాడు, ఊరా ఇల్లు తిరుగుతా ఉన్నాడు. ఎందుకంటే కష్టపడతాం, మార్పు తీసుకుంటాం, మార్పు తీసుకొచ్చే కార్యక్రమంలో ఎక్కడ కూడా ఎంత రావద్దని ఈ రోజు 24 గంటల్లో సింహభాగం పని చేయాలనే సంకల్పనతో ముఖ్యమంత్రి గారు మా సహచర మంత్రివర్గ సోదరులందరూ పనిచేస్తా ఉన్నారు. ఆ పని ఫలితమే ఈ రోజు సంక్షేమ కార్యక్రమం పథకాలని కేవలం 2 సంవత్సరాల లోపే అనేక సంక్షేమ కార్యక్రమాలని ఈ రోజు మనం చెప్పాము. 6 గ్యారంటీలో భాగంగా ఇంతకుముందు మా సోదరులు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒకటి తర్వాత ఒకటి ఆటంకంలో పెట్టే కార్యక్రమం తీసుకొని ముందుకెళ్తాము. ఎక్కడ కూడా ఎక్కాలి. ఇంకా 2 సంవత్సరాలు కాదు, డిసెంబర్ 9వ తారీఖు నాడు పదవి బాధ్యతలు తీసుకున్నాం. డిసెంబర్ 7 నాడు మరి 2 సంవత్సరాలు పూర్తి చేస్తాం. ఒక నాయకుడు అంటాడు 3 సంవత్సరాలు అయితే ఆ లెక్కలు రావేమో. 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకేమి వాళ్ళకు ఇంకేం చేస్తారని అడుగుతాను. మీరు 10 సంవత్సరాల కాలంలో 2 దఫాలుగా అనేక హామీలు ఇచ్చి, 1 కాదు 2 కాదు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేని అనేక ఆలోచనలు మీరు ప్రభుత్వంపై ఆనాడు ప్రభుత్వ పరంగా నడిపించారు. ప్రజలను మోసం చేసిన వైరం ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోలేదు. మార్పు తీసుకురావాలి, మార్పు తీసుకొచ్చే కోణంలో ఇచ్చిన మాటపై నిలబెట్టుకోవాలని ఇంతకుముందు మా ఎమ్మెల్యే గారు కానీ ప్రీతం గారు చెప్పిన అనేక అంశాలు ఉన్నాయి. ఈరోజు దళిత వర్గాలకు సంబంధించిన
కేటగరైజేషన్ అనేక సంవత్సరాలుగా మిగిలిపోయి ఉండే కేటగరైజేషన్ తీసుకొని ముందుకు నడిచిన మొట్టమొదటి ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే చెప్పిన వాటిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్న తరుణంలో బలహీన వర్గాలకు సంబంధించి 42% అమలు చేయాలని మా రాహుల్ గాంధీ గారి ఆలోచనను ముందుకు తీసుకెళ్లాలనే తపనతో ముందుకు తీసుకెళ్తా ఉన్న వైనాన్ని ఈ రోజు ఎలక్షన్లు ఎందుకు ఆలస్యమైతా ఉన్నాయంటే బలహీన వర్గాలకు సంబంధించి రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో అమలు చేయాలని మరి ఆచరణలు పెట్టాలని దృఢ నిశ్చయంతో ముందుకు పోతా ఉన్న తరుణంలో న్యాయపరంగా చిక్కులు రావద్దని ఉద్దేశంతో కొద్ది రోజులు ఆలస్యమే ఈ రోజు ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవడం ఎలక్షన్లకు పోయి ఈ రోజు అనేక మందికి వార్డు మెంబర్లు కావాలా సర్పంచ్ ఎంపీటీసీఓ జెడ్పీటీసీఓ ఎంపీపీఓ కావాలంటున్న వారికి అవకాశం కల్పించాలి. బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రాతినిధ్యం విషయంలో ఎక్కడ కూడా వెనకాడకుండా ముందుకు పోవాలని ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మీ అందరి మనవి చేస్తా ఉన్నాం. మీ అందరి ముందున్నది లోకల్ బాడీ ఎలక్షన్. లోకల్ బాడీ ఎలక్షన్ లో స్థానికంగా మా ఇక్కడ ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో కానీ అదేవిధంగా నా నియోజకవర్గంలో కానీ ఈ భూపాలపల్లి సత్యనారాయణరావు గారికి గెలిచిండ్రు. నేను గెలుస్తాను ప్రతి గ్రామంలో మనోళ్ళ 2-3 నిలబడ్డారు. ప్రభావం వచ్చేది కాంగ్రెస్ పార్టీ. సోదరులందరూ చెప్తా ఉన్నాం, పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఆ అభ్యర్థిని గెలిపిస్తే తప్ప ఆ వ్యక్తులకు కానీ అదేవిధంగా వారు చెప్పే ప్రయోజనకరమైన కార్యక్రమాలు మేము చేయము నేను ఈ రోజు చెప్తా ఉన్నా. క్రమశిక్షణ లేకుంటే వారికి సంబంధించి ఈరోజు పార్టీ పరంగా కృత నిశ్చయంతో పార్టీ నిర్ణయం చేసిన వ్యక్తిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మీ అందరినీ కోరుతాం. గతసారి మా దగ్గర అయిన అనుభవం నేను మీ అందరూ చెప్తా ఉన్నా. ఆనాడు మేము గెలిచిన శాసనసభ్యుడిగా వెంటనే ఎలక్షన్లు వచ్చినాయి. రాజధాని శ్రీధరబాబు గెలిచిగా నేను గెలుస్తాం ఎవరైనా 4 5 ఇష్యూలు గ్రామాలు మొత్తం మండలందరికీ కలిపి ఓ గ్రామంలో 2000 వస్తే 5కి 2000 మొత్తం వస్తే 300 వచ్చినట్టు గెలిచిండు. మనిషికి 280, 270, 260 గెలిచినప్పుడు 300 వచ్చినప్పుడు అవతల పాటు మళ్ళా అదే విధంగా చేస్తే ఈరోజు నేను కానీ సత్యనారాయణ కూడా రేపు ఈ గ్రామాలకు మీకు సంబంధించిన కార్యక్రమాలు చేయాలన్నా చాలా ఆలోచన చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా చెప్తాను. ఈ విధమైన ఆలోచన ప్రకారంగా ఎవరికి ఎప్పుడు ఏ విధమైన కార్యక్రమం తీసుకోవాలని తీసుకుంటాం. ఆ ప్రయాణంలో మీరు అందరూ కూడా ముందుకు రావాలి. ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ అనేవాళ్ళు, లేకుంటే మా రమేష్ గారు, లేకుంటే సింగిల్ విండో ఆ అధ్యక్షులు కానీ డైరెక్టర్ కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పట్ల మళ్ళా వారు టికెట్ అడగదు. మళ్ళీ వస్తే మనం మా సమయం వేస్ట్. ఇప్పుడు చెప్తాను, వేరే కొత్త వారికి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అది నిర్ణయం ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్న అధ్యక్షుడు గారు చెప్పలేకపోయి నేను చెప్తున్నాను. ఈరోజు ఆ విధమైన నిర్ణయం తీసుకొని ముందుకు పోదాం. ఎందుకంటే ఒకరికొకటి వస్తే ఒకరికొకరు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. సమానంతో ముందుకు పోతాం. ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన వాళ్ళు మా సమయం నుంచి వాళ్ళు సతీమణి వాళ్ళ బాధ్యత ఏంటి? మా రమేష్ మా మొట్టేది ఏం బాధ్యత? గెలిపించుకొని రావాలి. వాళ్ళు రేపు 3 సంవత్సరాలుగా ఇంకేదైనా కావాలన్నా గెలిపించుకొని రావాలి. గెలిపించుకోకుంటే వాళ్ళే బాధ్యత 100%. ఎందుకంటే పదవులు బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత వాళ్ళు ఈరోజు నేను మీ అందరికీ కూడా చెప్పేది మనం అందరం కలుసుకోవాలి. ఇంకా 10 మంది చేసేది ప్రజలకు చేసేది. ఈరోజు ఇంట్లో ఇల్లు కడతాం. 10 సంవత్సరాలు ఒక ఇల్లు కట్టలే కదా ప్రభుత్వం. టీఆర్ఎస్ ప్రభుత్వం నిద్రపోయి పేదవాడి ఇల్లు గురించి మాట్లాడితే
కేవలం ఎలక్షన్ గురించి మాట్లాడుకునేది కదా, ఒకరికి కూడా ఇల్లు కట్టలేదు. ఎందుకు ఇల్లు కట్టలేదని వాళ్ళు అడుగుతున్నారు కూడా. ఎక్కడైనా న్యాయం అనేది మనం సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఎప్పుడు ఏ రాష్ట్రంలో కూడా లేదు సన్న బియ్యం ఇచ్చేది. దాదాపు 3,000 కోట్ల రూపాయలు అదనంగా బాధపడతా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈ రోజు పేదవాళ్ళు కూడా సన్న బియ్యం ఈ రోజు నాలాగనో మా పేదల లాగానో సత్యనారాయణగానో ప్రకాశం లాగానో ఆ ఇంట్లో సన్న బియ్యం తింటే పేదవాళ్ళు కూడా మా సహచరుడు మా అన్న చెల్లి గ్రామంలో ఉన్న వారు కూడా సన్న బియ్యం తినాలి అని సన్న బియ్యం ఇస్తున్నామా లేదా? ఏమంటారు ఆ బియ్యం సరిగ్గా ఇస్తలేదు. ఏమైనా అర్థం ఉందా? వాళ్ళప్పుడు రేషన్ షాపులని మొత్తం ఉన్న సరుకులన్నీ తీసేసి బియ్యం షాపులుగా బియ్యం అంటే కూడా మొత్తం అమ్ముకునేవాళ్ళు. స్మగ్లింగ్ చేస్తా ఉండే, రీసైక్లింగ్ చేసి మళ్ళా తిరిగి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉండే. వాళ్ళు అడుగుతా ఉన్నారు సన్న బియ్యంగా ఎక్కడో అక్కడ చిన్న పురుగురాడు దాన్ని తీసుకెళ్లే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మనం ఏం చెప్పినాం? ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం. మా మహిళా సోదరులు ఫ్రీ బస్ ఇస్తున్నప్పుడు మా ప్రభుత్వం అని రాష్ట్రంలో ఉన్న మా మహిళా సోదరులని నా హక్కుగా ఈ రోజు ఆర్టీసీలో ప్రయాణం చేసే హక్కు నేను ఫ్రీగా ఉందా అని ఉన్న బస్సుల్లో ప్రయాణం చేస్తే రష్ అయితే ఎక్కడ రష్ అయినప్పుడు ఒక ఇబ్బంది అయితే దాన్ని చూపెట్టి నువ్వు చూసినావా మొత్తం మీద మీద పడి కొట్టుకుంటున్నారని ప్రచారం చేసిండు టీఆర్ఎస్. అది న్యాయమని అడుగుతా ఉన్నాం. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వంలోనే ఏ సోదరుడైనా ఏ ఆర్టీసీ బస్ ఎక్కినా ఫ్రీ. ఇతర రాష్ట్రాల్లో చూస్తే అన్ని బస్సు రూట్లకు లేదు ఫ్రీ బస్ ప్రయాణం. కొన్ని బస్సు రూట్లకే ఫ్రీ బస్ ప్రయాణం పెట్టింది. అంటే మనకున్న చిత్తశుద్ధిని మేము చెప్తాము. ఏం చేసింది ఈ ప్రభుత్వం అని అడిగే మూర్ఖులకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఈరోజు ఇల్లదు, ఈరోజు సన్న రకం బియ్యమే కాదు ఎవరికి అందుబాటులో వస్తుంది? పేదవాడికి. ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరి వల్ల సాధికారత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు ఇచ్చే కార్యక్రమం ఎవరికి మేలు జరుగుతా ఉంది? ఎవరైతే మధ్య తరగతి చిన్న తరగతి పేదవాడికి సంబంధించిన వారి ఇంటి అవసరాల గురించి గృహ అవసరాల గురించి విద్యుత్తును ఉపయోగిస్తే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చే కార్యక్రమం మన ప్రభుత్వం చేస్తా ఉంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకే అందుబాటులో లేదని పేదవాడు అనుకునే అతనికి ఒక బాధ్యతల భాగంగా ఏ పార్టీలో ఉన్న టీఆర్ఎస్ లో కూడా వస్తుందా లేదా? 200 యూనిట్లు ఇస్తే ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఇగో మా కరెంట్ వస్తుందని చెప్పుకునే నైజాం పరంగా ముందుకు నడుస్తా ఉన్నాం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవన్నీ మనం చేస్తా ఉన్నప్పటికీ 500 రూపాయల బోనస్ రైతు రుణమాఫీగా ఇంత పెద్ద ప్రయాణంలో చిన్న చిన్న అంశాలు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో టీఆర్ఎస్ వాళ్ళు చేసే ప్రచారాన్ని మనం అడ్డుకోవాలి తప్ప దాన్ని చూసి భయపడి అయ్యో సార్ ఇదేదో ఇటే పోతా ఉంది ఇటే పోతా ఉందని కొంతమంది మనోళ్ళు మానసికంగా ఇబ్బంది పడితే ఈ రోజు మనం గట్టిగా సమానం చెప్పాలి. వాళ్ళు ఏం చేసి అనేది చేస్తా ఉన్నాం, ఏం చేయలేకపోయారు. 2 సంవత్సరాలు కాకపోయినప్పటికీ ఇంత సంక్షేమం ఇంత అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఇంతకుముందే సత్యనారాయణరావు గారు చెప్పారు బైపాస్ కు సంబంధించి ప్రధానంగా ఒక కార్యక్రమం నిర్వహించి 1 కాదు 2 కాదు వచ్చినప్పుడల్లా తిరుగుతూనే ఉంటాడు. ఈ ఆఫీస్కి ఆ ఆఫీస్కి ఈ ఆఫీస్కి ఆ ఆఫీస్కి కష్టపడి దాన్ని సాధించారు సత్యనారాయణరావు గారు. మా ఆర్మీ మంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో నితిన్ గడ్కరీతో వరకు కూడా ఈ రోజు వారి ఆలోచన వారి ప్రయత్నం జరిగింది. మరొక రోడ్డు ఇక్కడ గుళ్ళు లేకుంటే సాగునీటికి సంబంధించి ఆ కెనాలను తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నంలో మేము పూర్తి స్థాయిలో వారి భాగస్వామ్యం అవుతాం.
ఈ జిల్లాకు సంబంధించిన అనేక అంశాల విషయంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మన సింగరేణి కార్మికులకు సంబంధించి ఇక్కడ ఉన్న మా కార్మిక సోదరులు మరి సత్యనారాయణరావు గారు కూడా ఉన్నారు. మేమందరం కూడా పోయి ముఖ్యమంత్రి గారు చెప్పినాం 34% బోనస్ ఇవ్వాలని. వారు ప్రత్యేకంగా ఇక్కడున్న భూపాలపల్లి నియోజకవర్గంలో ఇక్కడ ఉంటున్న కార్మికులకు సంబంధించిన వారి సమస్యలు తెలియజేసి మనం 34% చేయాలని వారు కూడా ముఖ్యమంత్రి గారు కోరారు. ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా కార్మిక సోదరులకు సంబంధించి తీసుకొని పోయి మనం 33 చేసినాం గత సంవత్సరం. ఏమంటారు మేమే చేసినామని వాళ్ళు చెప్తున్నారు. 34% చేస్తామంటే ఈ ప్రభుత్వం మనలో వాళ్ళే చేసినామని చెప్తున్నారు. ఈ విధంగా అసత్య ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నా ధర్మిలా నేను మీ అందరినీ కోరుతాను. మనం కష్టపడతాం. మరి అదేవిధంగా మా సోదరులు కాంట్రాక్టర్ కార్మికులకు సంబంధించి నేను మాట్లాడుతా ఉన్న తరుణంలో ముఖ్యమంత్రి గారు మీటింగ్ లో కాంట్రాక్టర్ కార్మికులకు సంబంధించి మనం 5,000 మొట్టమొదటిసారిగా గత ఏడాది ఇచ్చినాం. దాన్ని పెంచాలని వారు కోరి వారితో పాటు మా సహచరులందరూ కూడా కోరి ముఖ్యమంత్రి కూడా పెద్ద హృదయంతో అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు భట్టి గారు కూడా పెద్ద హృదయంతో మరో 500 కలిపి మొట్టమొదటిసారి ఎక్కడ కూడా లేదు. భారతదేశంలో ఉన్న కోల్ ఫీల్డ్స్ లో ఎక్కడ కూడా కాంట్రాక్ట్ కార్మికులకి బోనస్ ఇచ్చిన వైనం ఎక్కడ లేదు. ఇదే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకు చెప్తా ఉంటే ఇవన్నీ మనం చేస్తా ఉన్నాం. కమిట్మెంట్, మన చిత్తశుద్ధి, మన కన్విక్షన్, ఏదో చేయాలని తాపత్రయం ముఖ్యమంత్రి గారు కానీ మన ప్రభుత్వానికి సంబంధించింది కానీ మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మీ అందరికీ తెలుసు. అనేక రోజుల నుంచి మనం చెప్తా ఉన్న ఆర్థిక సంక్షోభానికి సంబంధించి ఆనాడు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన అనాలోచనమైన విధానపరమైన నిర్ణయాలు ఒక పక్షాన ఉన్నా దాన్ని సవరణ చేసుకుంటూ దాన్ని గాడిలో పెడుతూ ఒకటి తర్వాత ఒకటి చేసే కార్యక్రమం చేస్తాం. ఎంతకు మళ్ళా 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలకు పోయినప్పుడు సింహభాగం కానీ పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని మనం అందరం ఎలక్షన్లకు పోతాం. ఆ ధైర్యంతో ముందుకు నడుస్తాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి మరి క్షేత్రస్థాయిలో చూస్తే గ్రామాల్లో రోడ్లు కానీ డ్రైనేజీ నిర్మాణం కానీ ఇతరత్ర విషయాల్లో ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నాం. భూపాలపల్లి జిల్లా ప్రత్యేకంగా భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా శాసనసభ్యుడిగా ఉన్న మా సోదరులు వివరించిన అనేక అంశాలను కూడా తప్పకుండా దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తాం. వారు చెప్పారు ఈరోజు అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కు సంబంధించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించి ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలి, పెద్ద ఎత్తున నిర్మాణం చేయాలని మేము వారు తప్పకుండా వారు అడిగింది అతి తొందరగా నెక్స్ట్ బడ్జెట్ కన్నా ముఖ్యమంత్రి గారితో కోరి మరి మా సహచరులు మంత్రివర్గ సోదరులు లక్ష్మణ్ గారితో కోరి తప్పకుండా మాట్లాడి అది కానీ మరి మనకున్న ఇక్కడున్న ట్రైబల్ కు సంబంధించిన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కానీ నిధులు కానీ అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ కాంస్య విగ్రహాన్ని ప్రధాని కూడలిలో ఆ రోడ్డు వెడల్పు చేసి పెట్టాలని వారు మరి అభ్యర్థన చేసిండ్రు. దాన్ని కూడా అతి త్వరలోనే మరి ఒక కార్యక్రమం తీసుకొని ముందుకు వెళ్తాం. అదేవిధంగా అంబేద్కర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తో పాటు మరి ఈ జిల్లాకు సంబంధించి ఇక్కడ కావాల్సింది మరి బలహీన వర్గాలకు సంబంధించిన అంశం విషయం పూలే గారి విగ్రహం తప్పకుండా ఒక కోడిని ఎంపిక చేయమని నేను ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం. తప్పకుండా తీసుకెళ్తాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరంగా ఇంతకుముందు మా రమేష్ గారు చెప్పారు, ఇందిరా గాంధీ గారు చనిపోయినప్పుడు ఈరోజు ఇందిరమ్మనే పిలిచి ముందుకు నడిపిన దళిత సోదరులు సోదరులకు సంబంధించి మరి పత్రికగా నిలబడ్డ వారి విగ్రహం కూడా ఎక్కడో అక్కడ పెట్టుకొని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకుందాం. ఇవన్నీ కూడా భూపాలపల్లి పట్టణం సుందరీకరణ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం మీ ఎమ్మెల్యే గారు. దాంట్లో భాగంగా ఇక్కడ ఈ విధంగా చేయాలి.
ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలో ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకుంటామని నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మా గంటు రమేష్ గారు ఈజీఎస్ కు సంబంధించిన మెంబర్గా మరి ఒక మంచి కార్యకర్తగా నాయకుడుగా మరి వారిని ఎంపిక చేసుకోవటం, పోరాటం చేయాలనే సంకల్పం ముందుకు నడిచిన వ్యక్తిగా ఈరోజు చాలా మందికి కొన్ని సందర్భాలు చెప్తా ఉంటాం, మా పైన ప్రేమనే ఉంటుంది, మా పైన అభిమానం ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ పైన అభిమానం ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ పైన ప్రేమ ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీని తిట్టినా, కాంగ్రెస్ పార్టీని దూషించినా, లేదు వ్యక్తిగతంగా మీ నాయకుడు దూషించినా ఎందుకే నాకు ఇంకోటితో నాకు కయ్యం ఎందుకని ఆలోచన చేస్తున్న వారందరికీ కూడా మేము మనం చేస్తా ఉన్నాం. మీరు అందరూ కష్టపడేది నా గురించి సత్యనారాయణ గురించి. వారి గురించి కష్టపడినప్పుడు నీ కష్టాన్ని మరి కించపరిచే విధంగా ఇద్దరు మాట్లాడితే మనం మాట్లాడాల్సిన ధర్మం ఆవశ్యకత ఉంటది. ఆ సందర్భాన్ని మర్చిపోదు. నాకేంటిలే సార్ తీసుకుంటే సార్ పరంగా ఉంటాడే ఏదో పోదాం, నేను సార్తో మంచిగా ఉన్నా కదా, ఇంకొద్ది మంది అయితే సార్కి వచ్చి నమస్తే పెట్టిపోతుంది, సరిపోతుంది కదా, మంచిగా ఉన్నాం అని అనుకునే ఆ ఆలోచన పక్కన పెట్టండి దయచేసి. ఇలా మనం అందరం బాగా కష్టపడాలి. ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం చేసే మంచి పనులను గ్రామాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి, ముందు నిలబడాలి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ బలంతో అభ్యర్థులను గెలిపించుకొని మరొకసారి ముందుకు వస్తే మనం చేసే అభివృద్ధి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, 10 ఇంతలు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే కార్యచరణ తీసుకుంటాం. నేను ఈ భూపాలపల్లి నియోజకవర్గానికి కానీ నా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా కోరుతా ఉన్నా, ఎక్కడైతే మన పార్టీ పరంగా ఈ రోజు వచ్చి మెజారిటీ వస్తుందో అక్కడ పెద్ద ఎత్తున మొదటగా వారికి పెద్ద ఎత్తున అభివృద్ధిని తీసుకెళ్లే కార్యక్రమం తీసుకుంటామని మీ అందరికీ మాట హామీ ఇస్తాము. ఎక్కడైతే ఎక్కకపోతామో అది నా చేతిలో కూడా ఉండదు. దయచేసి చెప్తా ఉన్నా, మీరందరూ కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన వ్యక్తులుగా మీరు మనకు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు మన బాధ్యతగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలని నేను మీ అందరినీ కూడా కోరుతూ, చాలా మంది మూర్ఖులు చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఆ మూర్ఖులకు సంబంధించి అంశం విషయం నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కానీ కొన్ని సందర్భాల్లో పత్రికల్లో లేకుంటే మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియా పరంగా మరి వారి పరంగా వారిని కించపరిచే విధంగా మాట్లాడే అంశాలను ఖచ్చితంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఎవరు మాట్లాడారు ఈరోజు మంచి పద్ధతి కాదు. ఎవరికైనా మనం ఆలోచన చేయాలి. ఈరోజు మంచి పనులు చేయడానికి ఆస్కారం ఉండి ముందుకెళ్తా ఉన్నాం. నేను నా పైన ఇంకొని ఏం మాట్లాడినా ఎందుకు పడతా ఉన్నాం అంటే, మన బాధ్యత, మన పని ప్రజలకు సంబంధించిన సంక్షేమం, ప్రజలకు సంబంధించిన అభివృద్ధిని కేంద్రీకరించి మనం మనసు, మన సమయం అంతా కూడా దానిపైన కేంద్రీకరించి పనిచేస్తా ఉన్నాం. దాంట్లో డిబేట్ కావద్దు, రాజకీయాలను కూర్చుని మంచి చేయాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తా ఉన్నాం. ఆ సందర్భంలో ఎవరు ఏమైనా కానీ మా మిత్రులందరూ కూడా కోరుతా ఉన్నాం, మనకు కావాల్సింది ప్రజా సంక్షేమం. ఆ సంక్షేమానికి సంబంధించి ఎప్పుడైనా ఏదైనా ఆలోచన చేస్తే 10 ఇంతలు మన ప్రత్యర్థులు చెప్పిన ఈ విధంగా సంక్షేమమో, ఈ విధంగా రోడ్డు లేకుంటే ఏదో అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుందని చెప్తే సానుకూలంగా వ్యవహారం చేస్తాం, సానుకూలంగా ఆలోచన చేస్తాం. ఇంకేమైనా మాట్లాడుకుంటే వారి పరంగానే వదిలిపెట్టే ఆలోచన చేస్తున్న తరుణంలో నేను మా మిత్రులు రమేష్ గారిని కొడతాను. ఈజీఎస్ మెంబర్గా పదవి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆ పదవికి కూడా న్యాయం చేసే కార్యక్రమం, ఒక చదువుకున్న వ్యక్తిగా, మరి లా చదువుకున్న వ్యక్తిగా రేపు రాష్ట్ర స్థాయిలో అనేక మీటింగ్స్ లో పాల్గొంటాడు కనుక అక్కడ ఉన్న వీరి ఆలోచన, క్షేత్ర స్థాయిలో చూసిన ఆలోచన, ఈ ప్రాంతాలకు ఏ విధంగా మేలు చేసే ప్రయత్నం చేయాలో తప్పకుండా వారు చేస్తారని నమ్మకం ఉంది. నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మంచి పేరు సాధించాలని, మంచి ఆలోచనలు ముందుకు పోవాలని, భూపాలపల్లి జిల్లా ప్రజలందరికీ కూడా మేలు చేసే కార్యక్రమాలు
మీకు ఉన్న పరిధిలోనే ఆలోచన చేయాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పేరు సాధించాలని వారి కోరుతూ మా ప్రీతం గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రేపు ఇంతకుముందు చెప్పినట్టు రాజీవ్ యువ వికాసం కింద అనేక మంది దళితులకు కానీ, అనేక మంది మా ఎస్టీలకు కానీ, బలహీన వర్గాలకు సంబంధించిన వారికి కానీ, వారికి సంబంధించిన లోన్స్ పెద్ద ఎత్తున మా పరంగా తీసుకెళ్లాలని వారి ఆలోచన మేరకే ఈ రోజు రాజీవ్ యువ వికాసం ఒక సంకల్పన చేయడం జరిగింది. ఈరోజు వారిని చెప్పినట్టు అదేవిధంగా ముందుకు తీసుకెళ్తాం. నేను మా మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా, దళితులకు సంబంధించిన మా మిత్రులు చిన్న పారిశ్రామికవేత్తలు కావాలంటే ఒక ఆలోచన చేయండి. ఈరోజు 50,000 వస్తా ఉన్నాయి, 2 లక్షలు వస్తా ఉన్నాయి, 4 లక్షలు వస్తా ఉన్నాయి. వచ్చినప్పుడు వస్తాయి, మళ్ళా దానివల్ల ప్రయోజనం ఏ విధంగా పొందాలి, ఆ పొందే ఆలోచన ఏ విధంగా చేయాలి, అది మా ప్రీతం గారి పైన, మా రమేష్ గారి పైన, మా కల్లూరు మధు పైన, ఇతరుల ఎస్సీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి పైన ఖచ్చితమైన బాధ్యత ఉంటుంది. వారికి దిశను చూపెట్టే ఆలోచన చేయాలని వారిని కోరుతూ మరొకసారి ఇక్కడికి వచ్చేసిన మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ములందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున మా పాత్రికేయ మిత్రులకు కూడా ఆలస్యమైన మరి ఇక్కడ ఉన్నందుకు కూడా వారికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. Gracias.